హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఇద్దరే చిత్రాల చిన్ని వ్లాగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో చూసే ముందు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నచ్చితే లైక్ కూడా చేయండి, ఏ విధంగా కామెంట్ కూడా చేయండి. నేను లాంగ్ వీడియో పోస్ట్ చేసి చాలా రోజులు అయితే అవుతుంది, షార్ట్ వీడియోస్ అయితే వస్తున్నాయి అనమాట. ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటా పికిల్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. మేము ఇంట్లో చేసుకున్నాము. అప్పుడప్పుడు ఇంట్లో పచ్చళ్ళు పెట్టుకుంటూ ఉంటాం అనమాట. టమాటా పచ్చడి పెట్టి 2 years అయితే అవుతుంది. మధ్యలో ఒకసారి కూడా పెడదామని తీసుకొస్తే వర్షాలు బాగా వచ్చేసి అవి చెమ్మ అయితే ఆరలేదు, ఇంకా వాటి బూజు వచ్చేసింది అనమాట, పడేసాము. ఇంకా తర్వాత అయితే మళ్ళీ పట్టలేదు. ఇంకా 2 years బ్యాక్ ఇంకా ఉంది, బ్లాక్ వచ్చేసింది పచ్చడి అయితే. అంటే 2 సంవత్సరాలు అంటే అవుతుంది కదా, అందుకని చెప్పి మళ్ళీ ఇప్పుడైతే పచ్చడి పట్టుకుంటున్నాము. ఇవి వచ్చేసి ఎండుమిర్చి అనమాట. ఇంట్లో కూరల్లోకి ఇంకా పచ్చడిలో కారం కోసం అని చెప్పి కారం ప్రిపేర్ చేశాను, షార్ట్ వీడియో పెట్టాను, అదే తప్పకుండా చూడండి. ఇంకా టమాటాలన్నీ 5 kgs అయితే తీసుకొచ్చాము. వాటిని అయితే కోసేసి నైట్ అంతా కూడా ఉప్పేసి ఊరబెట్టేసాము. ఒక్క నైట్ మాత్రమే వాటర్లో ఊరబెట్టి మార్నింగ్ అయితే కానీ నేను ఎండలో పెట్టేద్దామని చెప్పి ఎండలోకి తీసుకొచ్చేసాను. వాటర్ కూడా చక్కగా వచ్చేసినాయి మార్నింగ్ అయ్యేసరికి. అంటే ఆ సాల్ట్ అంతా, ఉప్పు కళ్ళన్నీ కూడా కరిగిపోయి టమాటా కూడా మంచిగా పీల్చుకుని బాగా వచ్చినాయి అనమాట వాటరు. ఇంకా వాటర్ అంతా కూడా ఓడ్చేసి ఎండొచ్చినాక ఎండలో వేస్తున్నాను అనమాట. కారం కోసం ఎండుమిర్చి ఇంకా సరుకులన్నీ తెచ్చారన్నాను కదా, వాటిని కూడా ఎండలో పెట్టాం, ముచ్చుకులు అయితే తీసేసి. ఇంకా నీళ్ళన్నీ ఓడ్చుకోవాలి, ఇంకా ఎంతసేపు అని అలా నిలబడి ఉంటాము, అంటే వంగుని చేస్తామని చెప్పి నేనైతే సెటిల్ అయిపోయాను. కూర్చుని అయితే వాటర్ అంతా కూడా ఒక చిల్లుల గిన్నెలో వేసేసి ఆ ముక్కలన్నీ ఓడ్చేసి అయితే ఒక కవర్ పైన ఆరేసేస్తున్నాను. మాకైతే ఎండ వచ్చేసి 1:30 నుంచి 2:30 లేదా 2 గంటల వరకు ఉంటుంది, అంతే, ఎక్కువసేపు అయితే ఉండదు. ఇంకా అది వచ్చేలోపే ఇదంతా కూడా సెట్ చేసేసుకుంటున్నాను అక్కడ. అవి ఆరేసేసిన తర్వాత ఇంకా మరి పులుపు కావాలి కాబట్టి పచ్చళ్ళలోకి పులుపు కోసం అని చెప్పి 5 kgs టమాటాలకి 1 kg చింతపండు అయితే వేస్తున్నాం అన్నమాట. టమాటాలో కూడా పులుపు ఉంటుంది, కానీ ఆ పులుపు అయితే సరిపోదు కదా పచ్చడిగా వచ్చేసి. ఇంకా ఇందులో గింజలు, ఇంకా తుక్కు, ఈసులు అటువంటివి ఉంటాయని చెప్పి క్లీన్ చేసుకుంటున్నాను. క్లీన్ చేసుకుని 1 kg చింతపండుని కూడా మనం ఓడ్చేగా మిగిలినటువంటి వాటర్ ఉంటాయి కదా, క్యాన్లో వాటర్ అయితే ఉన్నాయి చూడండి, ఇలా వచ్చిందనమాట. ఇంత వాటర్ అయితే ఊరింది, ఆ వాటర్లో అయితే వేసేస్తున్నాను. చింతపండు అంతా కూడా చిన్న చిన్న ఏమైనా గడ్డల్లా ఉన్నా కూడా అన్నీ కూడా సపరేట్ చేసేసుకోవాలి, అంటే విడగొట్టేసుకొని మొత్తం అంతా కూడా వేసేసుకోవాలి. ఎందుకంటే బాగా వాటర్ అంతా పీల్చుకుంటుంది అనమాట, అప్పుడు బాగా నానుతుంది. మనకు చింతపండు కనిపించిందంటే తినకుండా ఉంటాము, అందుకని చెప్పి నేనైతే తినేస్తున్నాను అనమాట. చింతపండే కాదు, మామిడికాయ ముక్క కనిపించిన, ఒక ఉసిరికాయ కనిపించిన, చింతకాయ కనిపించిన, అంటే పుల్లటి ఏ కనిపించినా కానీ తినేస్తూ ఉంటాను, నాకు ఇష్టం అనమాట. కొంచెం సాల్ట్ పెట్టుకుని తినడం లేదా ఉత్తిగా తినేయడం అలా చేస్తాను. చింతపండు అయితే వాటర్లో వేసేసి మంచిగా మునిగేటట్టుగా అయితే గట్టితో ముంచేసి మూత పెట్టేసి అయితే పక్కన పెట్టేసుకున్నాం అనమాట. మార్నింగ్ ఏ విధంగా అయిందో చూద్దాం. ఇందులో అల్లం ముక్కలు కూడా వేయాలంట. నేనైతే ఫస్ట్ తెలియదు నాకు, తర్వాత మళ్ళీ మా మావయ్య వచ్చి చెప్పారు. ఇంకా అల్లం ముక్కలు కూడా వేసాము. ఆ వేసిన వీడియో క్లిప్ అయితే తీయలేదు, చూడండి. ఈ చింతపండులో నుంచి చెత్త అయితే ఇలా వచ్చిందనమాట, ఈసులు అవన్నీ తీయగా. ఇంకా చిన్న చిన్నవి కూడా ఉన్నాయి, మళ్ళీ గ్రైండ్ చేసేస్తాం కదా, అయిపోతుందిలే అని చెప్పి నేనైతే తీయలేదు. ఇంక ఎండ కోసం అని చెప్పి వాటిని జరుపుకుంటూ ఉన్నాను అనమాట. ఎండ వెళ్ళే వరకు కూడా, ఎండ వెళ్ళిపోయాక కూడా గాలికి ఆరుతాయిలని సాయంత్రం వరకు ఉంచేసాను. అలాగే ఇలా 3 days అయితే ఆరబెట్టాను. మళ్ళీ ఆ ముక్కలను వాటర్లో అయితే వేయకూడదు. ఆ 3 days కూడా ఆ చింతపండు వేసాం కదా, చింతపండు అలాగే ఉంచామన్నమాట. చేతిలో అయితే పెట్టకూడదు, తడి కూడా తగలనివ్వకూడదు. వెల్లుల్లిపాయలు అయితే ఇలా కొంచెం తొక్క అయితే తీయలేదు, కొంచెం సూతని ఎరగొట్టాం, ఎందుకంటే అందులోకి ఆయిల్ కారం అంతా వెళ్ళి కూడా వెల్లుల్లిపాయ మంచిగా ఊరుతుంది అని చెప్పి అలా ఉంచేసాము. వెల్లుల్లిపాయలు చెదగొట్టలేదు కూడా. చింతపండు చూడండి 3 రోజులకి ఇది చక్కగా అయితే ఊరింది, అంటే వాటర్లోని బాగా నానిపోయింది అనమాట. 3 రోజులకి కూడా టమాటా ముక్కలు అయితే బాగా డ్రై అవ్వలేదు, ఇలా తడిగానే ఉన్నాయి. అంటే మాకు ఎండ ఎక్కువ తగలలేదు. ఇంకోటి వచ్చేసి పచ్చడికి కూడా అలాగే ఉండాలంట, అంటే బాగా డ్రై అయ్యడానికి కూడా ఒక వేరే పచ్చడి ఉంటుందంట. ఇదిగోండి అల్లం ముక్కలు అయితే మీకు వేసినప్పుడు చూపించలేదు కదా అని చెప్పి ఇప్పుడు చూపిస్తున్నాను. కొంచెం చింతపండు, కొంచెం టమాటా ముక్కలు వేసి గ్రైండ్ చేసేసాం మొత్తం అంతా కూడా. చూడండి, సాల్ట్ అయితే మనం ముక్కలు కట్ చేసినప్పుడే వేసేసాం కదా. ఇదంతా కూడా మళ్ళీ అదే క్యాన్లోకి అయితే తీసేసుకున్నాము. దీన్ని అయితే బాగా మెత్తగా అయితే గ్రైండ్ చేయలేదన్నమాట, అంటే కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్నాం. మనం తినేటప్పుడు కూడా కొద్దిగా టమాటా ముక్కలు తగిలితే బాగుంటాయి కదా. ఇలా వేసేసుకున్న తర్వాత దీంట్లోకి 1 అర కేజీ కారం వరకు పట్టింది, అంటే మనకి తెలిసిపోతుంది అనమాట. మేము ఇంట్లో పట్టించిన కారం కాబట్టి మేమైతే చూసుకుని అయితే వేసుకున్నాము. కలరు ఇంకా టేస్ట్ చూసుకుని వేసుకోవాలన్నమాట, కొంచెం కొంచెంగా వేసుకుని అయితే కలిపేసుకుని బాగా. ఇందులో సాల్ట్ అయితే చూసుకుంటే కొంచెం సాల్ట్ తక్కువగా ఉంది, ఇంకా ఉప్పు కల్లి గ్రైండ్ చేసేసి మళ్ళీ దాన్ని వేసి కలిపేసామన్నమాట. ఇంకా ఆయిల్ వేసినప్పుడు అయితే ఇంకా మంచిగా కలుస్తుంది. ఇప్పుడైతే కనుక మాకు వీలైనంత వరకు కలుపుకున్నాము.
ఇది ఇలా తిప్పడానికి కొంచెం బలం ఎక్కువ కావాలి, ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంటుంది కదా మనం గ్రైండ్ చేసింది. అందుకని చెప్పి తిప్పగలిగినంత వరకు తిప్పాను. తర్వాత మా మావయ్య కాసేపు తిప్పారు. ఇంకా దాన్ని పక్కన పెట్టేసి ఇందులోకి అయితే నువ్వుల నూనె వాడుతున్నాం అనమాట. నువ్వుల నూనె అయితే పచ్చడి మంచి టేస్ట్ ఉంటుందని చెప్పి 1 కేజీ నువ్వుల నూనె అయితే తీసుకొచ్చారు. ఈ తాలింపుల్లోకి వేయడానికి ఎల్లుల్లిపాయలు చూపించాను కదా, కొంచెం ముట్టు తీసేసినవి అవి, ఇంకా 100 గ్రాములు జీలకర్ర, 100 గ్రాములు ఆవాలు, 100 గ్రాములు మెంతులు, కొన్ని ఎండుమిర్చి, ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకుని ఆయిల్ కాగిపోయిన తర్వాత బాగా కాగాలి. కాగిన తర్వాత వాటిని ఆఫ్ చేసి 10 మినిట్స్ తర్వాత కరివేపాకు, ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిర్చి వేసేసాము. తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేసాను. ఈ వెల్లుల్లిపాయలు వేసినాక అవి పేలుతాయి అన్నమాట. మీకు ఇష్టమైతే మూత పెట్టేసుకోండి. నాకు కూడా 1-2 పేలు అయితే బయటకు వచ్చినాయి. మీద పడితే మళ్ళీ దూరంగా ఉండి అయితే చేసుకోవాలి. తిప్పుకుంటూ ఉన్నాను. వాటిని అయితే ఇంకా వేడి ఎక్కువైపోతుంది, మళ్ళీ మాడితే ఏమని తీసి అయితే కింద పెట్టేసాము. ఆవ నూనె కాకపోయినా పల్లి నూనె వాడుకోవచ్చు, మంచిగానే ఉంటుంది అనమాట. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది పచ్చడి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉందో కూడా లైక్ చేయండి. ఈ ఆయిల్ని అయితే బాగా చల్లారిపోయినాకైతే ఈ పచ్చడిలో వేసుకోవాలన్నమాట. వేడివేడిగా అయితే వేయకూడదు. చల్లారిపోయినాకైతే మేము వేసామంటే కొంచెం ముట్టుకున్నా కూడా కాలనేలంత అలా వేడిగా అయితే ఉందన్నమాట. అందుకని అలా అయినాక వేసాము. చూడండి, అసలు వేడే అనిపించదు ముట్టుకున్నా, కానీ అంత వేడి తగ్గిపోయినాకైతే వేసాము. ఇదంతా వేసినాక బాగా కలపాలి, మొత్తం అంతా కలపాలన్నమాట. ఇప్పుడైతే ఆయిల్ కనిపించదు, మనకి 3rd డేకి అయితే ఆయిల్ మంచిగా కనిపిస్తుంది. నేను అప్పుడైతే కొంచెం వేసుకుని అయితే టేస్ట్ చేశాను, మంచిగా ఉందన్నమాట. కారం అనిపించింది కొంచెం, అంటే ఊరాలి కదా మొత్తం వెల్లుల్లిపాయల్లోకి వెళ్ళాలి, ఇంకా ఆయిల్ పట్టాలి, పులుపు కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇదంతా అయ్యేసరికి టైం పడుతుంది. అందుకని ఇలా అయితే మొత్తం సమానంగా పెట్టేసి అయితే మూత పెట్టేసాము. 3rd డే అయితే దీన్ని తీసామన్నమాట. కొంచెం వేసుకుని అయితే తిన్నాను కదా వేడి అన్నంలో. మా పిల్లలు కూడా నాకు పెట్టని అయితే వచ్చారు. మంచిగా వచ్చింది పచ్చడి వచ్చేసి. ఇంకా కొన్ని టమాటాలు ఉన్నా కానీ మనం మట్టికి మాత్రం చేసుకోవచ్చు, ఎంత ఎక్కువ కాకపోయినా కానీ. ఇది వచ్చేసి 3rd డే అనమాట. ఆయిల్ చూడండి మొత్తం పైకి తేలిపోయింది. దీన్ని మళ్ళీ ఒకసారి కలపాలి కదా అని చెప్పి తీసాను, మొత్తం కలిపాను. అంతా కలిపేసరికి గుల్లగా వచ్చేసింది. అంటే ఆయిల్ అదంతా కూడా పీల్ చేసుకుని, అదంతా కూడా పులుపు కదా కొంచెం, అందుకే ఫ్లఫీగా అయిపోయింది. మళ్ళీ దాన్ని అంతా కలిపి వేడి అన్నంలో కొంచెం వేసుకుని అయితే టేస్ట్ చేశాను, బాగుంది. ఆ రోజునైతే నేను శనగపప్పు ఎగ్ కర్రీ చేసుకున్నాను అనమాట. అది ఒక పక్క, పచ్చడి ఒక పక్కన వేసుకున్నాను. ఈ వీడియో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.